మహిళలకి 2,500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4,000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4,000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలని ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరఫున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా అన్నారు మీరు. రైతు బంధు కాదు, రైతు భరోసా 10,000 కాదు 15,000 అన్నారు. అది ఆ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరఫున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతుల తరఫున ఈ బిల్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు కాబట్టి కౌలు రైతుల తరఫున ఈ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకు మీరు ఇచ్చిన మాట 6,000 రూపాయల పెన్షన్ 100 రోజులు, వారి తరఫున ఈ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు, అది కూడా 6 గ్యారెంటీల్లో ఒక హామీ. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి రాష్ట్రంలోని విద్యార్థులందరి తరఫున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరఫున మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం.